ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందన తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ మాటలు ఆలకించడానికి ఆశతో ఆసక్తితో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. నన్ను మీ ఆత్మచేత అభిషేకించి నా కొరకు, మీ బిడ్డల కొరకు ప్రభువా అవసరమైన వర్తమానాన్ని ఈ దినమందు మీరు అందింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మా స్తుతులపై మీరే ఆసీనులు కమ్మని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారి, సమయం మందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమెల్లి మ్రొక్కెదము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే.
యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన ధీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షగా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రొక్కెదను. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాట్లాడే దేవుడవు నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ప్రభువా, నీ మాట కొరకు ఆశతో మీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉండగా, ఏ మాటలు ఎవరికి అవసరమో ఆ మాటలు మీరు వినిపింపజేసి ప్రతి హృదయాన్ని మీరు ఆదరించమని మేము వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదాలు ఈ సమయమందు మా అందరిపై ఉంచుమని యేసు దీవెనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోబు గ్రంథము క్రైస్తవ జీవితంలో వచ్చే శ్రమలు ఎందుకు వస్తాయి అనే దానికి ఒక సమాధానంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒక రోజున వీధుల్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు పుట్టుగుడ్డి వారిని చూసి తన శిష్యులు ఆయన్ని అడిగారు, యేసయ్యా, వీడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు? వీడి తల్లిదండ్రుల పాపం వలన, లేకపోతే వీడు చేసిన పాపం వలన వీడు గుడ్డివాడయ్యాడా అని యేసుక్రీస్తు వారిని అడిగితే, వీడి తల్లిదండ్రుల పాపం వలన కాదు, లేకపోతే వీడు చేసిన పాపం వలన కాదు, కానీ దేవుని మహిమార్థమై ఇది జరిగింది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ గుడ్డివాని యొక్క వేదనకు, శ్రమకు కల కారణం ఏంటంటే, ఒకానొక రోజున దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ వీధిలో నడియాడబోతూ ఉన్నాడు. ఆ గుడ్డివాణ్ణి చూసి అతన్ని స్వస్థపరిచినప్పుడు ఆయన దేవుని కుమారుడని అనేకులు గుర్తించి ఆయనను మహిమపరుస్తారు. ఆయనను పంపిన తండ్రిని మహిమపరుస్తారు. అది గుడ్డివాని యొక్క శ్రమ వెనుకున్నటువంటి కారణం. కొందరు పాపం చేయటం వలన శ్రమను కొని తెచ్చుకుంటారని కూడా లేఖనము సెలవిస్తూ ఉంది. అందుకే వాడు పాపము చేసిన వాడైతే పాపములు క్షమింపబడి వాడు స్వస్థతను పొందుతాడు అని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవడైనా రోగి అయి ఉంటే సంఘపు పెద్దలను పిలిపించుకొని నూనె రాచి ప్రార్థన చేయండి అని చెప్పారు. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును అంటూ పాప క్షమాపణ తర్వాతే స్వస్థత. ఎందుకంటే పాపము చేసి రోగాన్ని తెచ్చుకున్నవాడు క్షమాపణ పొందితేనే తప్ప రోగము నుండి విడిపింపబడడు. యేసుక్రీస్తు వారు కూడా కొన్ని పర్యాయాల్లో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని చెప్పారు, కొన్ని పర్యాయాల్లో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు. కాబట్టి పాపము వలన కూడా రోగాలు రావచ్చు. మరొక కారణం ఏంటంటే, మనము దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించుట వలన కూడా శ్రమ రావచ్చు అని యోబు జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నుండి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను అన్నమాట మనం చూస్తాం. ఊజు దేశము అనేది దేవుని యొక్క వాక్యంలో ప్రాముఖ్యంగా 2 చోట్ల ప్రస్తావించబడతా ఉంది. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 20-21 వచనాల్లో, అదేవిధంగా విలాపవాక్యాలు 4వ అధ్యాయము 21వ వచనములో ఈ ఊజు దేశము గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ఊజు దేశం అనేటువంటి ఈ ప్రాంతము
కనాను దేశానికి తూర్పు దిక్కున ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత కూడా తూర్పున ఉన్నటువంటి ప్రజల్లో యోబు అత్యంత ధనవంతుడు అన్న సంగతి మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఊజు దేశము కనాను దేశానికి తూర్పున ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో, యోబు స్నేహితులు ఎక్కడి నుంచి వచ్చారు, యోబు ఉన్నటువంటి స్థలం ఏంటి, ఇవన్నీ కూడా కట్టుకథలు కాదు కానీ వాస్తవ స్థలాలు అన్న సంగతి మనం చూస్తాం. వాస్తవంగా ఆ సమయంలో, ఆ కాలంలో ఉన్నటువంటి స్థలాలుగా మనకు కనిపిస్తాయి. యోబు అనే మాట హెబ్రీ భాషలో ఇయోవ్ అనేటువంటి పదం చేత పలకబడుతూ ఉంది. దాని అర్థం ఏంటంటే శ్రమ పొందినవాడు లేదా శ్రమ పెట్టబడినవాడు మరియు ద్వేషించబడినవాడు అనే అర్థం కూడా వస్తూ ఉంది. యోబు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే ఆయన గుణలక్షణాల గురించి దేవుడు ప్రస్తావించాడు. అవి మనం తర్వాత కొంచెం క్షుణ్ణంగా చూసుకుంటాం కనుక అది చదువుకొని ముందుకు వెళ్దాం. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని చెప్తూ తన కుటుంబ నేపథ్యం గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 5,000 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అన్నమాట మనం చూస్తాం. యోబు చాలా ధనవంతుడు. ఆ రోజుల్లో ఆ తూర్పు ప్రాంతంలో ఉన్న వారందరిలో కూడా బహుధనవంతుడు, గొప్పవాడు అన్నమాట లేఖనాల్లో మనం చూస్తాం. యోబు యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క లక్షణాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యోబు యొక్క గుణలక్షణాలు, దేవుని దృష్టిలో యోబు ఏ విధంగా జీవించాడు అన్న మాట చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడతా ఉంది. యథార్థవర్తనుడు, దేవునికి అనుకూలంగా యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడు, న్యాయవంతుడిగా బ్రతికాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హీ వాజ్ బ్లేమ్లెస్, అప్రైట్, గాడ్ ఫియరింగ్ అండ్ వన్ హూ షండ్ ఈవిల్. చెడుతనాన్ని విసర్జించి జీవించిన వాడు. ఒక సందర్భంలో చెప్తాడు కూడా, నేను నా కళ్ళతో ఒక కవెనెంట్, ఒక నిబంధన చేసుకున్నాను, చూడకూడనిది చూడకుండా ఉండాలని నిబంధన చేసుకున్నాను అని చెప్తాడు. కనుక యోబు ఒక బ్లేమ్లెస్ వ్యక్తిగా, అంటే నిందారహితునిగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తిగా, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా జీవించాడు అన్నమాట మనం చూస్తాం. ఇలాంటి మాటలు అబ్రహాము గురించి పలకబడ్డాయి, నోవహు గురించి పలకబడ్డాయి. అబ్రహాము గురించి ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనములో దేవుని దృష్టిలో నిందారహితునిగా అబ్రహాము కనిపించాడు అన్నమాట ఆదికాండం 17 వాటిలో కనిపిస్తుంది. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనములో నోవహు నిందారహితుడిగా దేవుని దృష్టిలో, యథార్థవంతునిగా దేవుని దృష్టిలో కనిపించినట్లుగా, నీతిమంతునిగా కనిపించినట్లుగా ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనములో కనిపిస్తూ ఉంది. ప్రభువారు చెప్తారు మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి. తెలుగులో ఉండేదరు అని ఉంది, ఇంగ్లీష్లోనైతే ఉండాలి. బీ పర్ఫెక్ట్ దేర్ ఫోర్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, నీతిమంతుడైనటువంటి జీవితాన్ని యోబు జీవించాడు. వాస్తవానికి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేనప్పుడు యోబు ఎలా నీతిమంతుడయ్యాడండి? అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడండి? నోవహు ఎలా నీతిమంతుడయ్యాడండి అని మనం అడగొచ్చు. అబ్రహాము గురించి స్పష్టంగా చెప్పబడింది, దేవుని యందు విశ్వాసము ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అన్నమాట మనం చూస్తాం. అదే అందరికీ వర్తిస్తుంది. దేవుని యందు విశ్వాసముంచి ఆ నీతిని ఆయన సంపాదించుకున్నాడు. ఈ రోజున సిలువలో పరిపూర్ణమైనటువంటి నీతిని యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనకు ఆపాదించాడు.
అయితే జీవించేటప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఆ నీతిని బట్టి జీవించవలసిన వాడై ఉన్నాడు. జీవించవలసిన విశ్వాసి అయి ఒక స్త్రీ గాని, పురుషుడు గాని ఉన్నారు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం పొజిషనల్‌గా. కానీ మన జీవితాల్లో నీతిమంతులుగా జీవించాలి. ఏ నీతినైతే దేవుడు మనకిచ్చాడో ఆ నీతి ప్రకారం మనము జీవించవలసిన వారమై ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో, నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, చెడుతనము విడిచిపెట్టుము. మనిషి అన్న వాడెవడు కూడా పర్ఫెక్ట్ కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని రోమా 3:10లో చెప్పడినట్లుగా పరిపూర్ణంగా దేవుడు ఎంత నీతిమంతుడో అంత నీతిమంతుడైన మనిషి ఎవడు ఉండడు. పరిపూర్ణంగా దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధుడిగా ఏ మనిషి కూడా ఉండలేడు. కానీ మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ నీతిని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన శక్తిని ఆశ్రయించి, ఆయన కృపను ఆశ్రయించి దేవునికి అనుకూలంగా జీవించటానికి ప్రయత్నం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చెడుతనాన్ని విడిచిపెట్టడము, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడం చాలా ప్రాముఖ్యమైంది. యోబు అలాంటి భయభక్తులు కలిగినటువంటి వాడు అని మనం చెప్పుకోవాలి. 4వ వచనంలోనికి వచ్చినప్పుడు, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలువనంపించుచూ వచ్చిరి అన్నమాట మనం చూస్తాం. వాళ్ళకున్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఒక్కొక్క రోజున ఆ 7 కొడుకులు కూడా ఒక్కొక్కరి ఇండ్లలో విందును ఏర్పాటు చేసుకొని, మిగిలిన అన్నదమ్ముల్ని, అలాగే 3 అక్క చెల్లెళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఆహ్వానించి వారు విందు చేసుకుంటా ఉన్నారు, అన్నపానాలు పుచ్చుకుంటా ఉన్నారు. వారి విందు దినాలు పూర్తయిపోయినప్పుడు, ఒక ఇంట్లో విందు పూర్తయిందనుకోండి, యోబు ఏం చేస్తాడంటే తన ఇంటికి వాళ్ళని పిలిపించుకొని, తన కుమారులు ఒకవేళ ఓ తాగో లేకపోతే తినో ఆ యొక్క సంతోషకరమైన సమయంలో దేవుణ్ణి మరిచి, ఒకవేళ దేవుణ్ణి ఏమన్నా దూషించారేమో, లేకపోతే దేవునికి అయోగ్యము, దేవుని దృష్టిలో అయోగ్యమైనటువంటి పనులు ఏమైనా చేశారేమోనని, కనీసం హృదయంలోనైనా వారు ఏమన్నా అనుకున్నారేమోనని యోబు వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి ఉదయాన్నే లేచి వారి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క బలి, దహన బలిని అర్పిస్తూ దేవుని దగ్గర క్షమాపణ కోరుతూ, అలాగ తన కుటుంబానికి ఒక యాజకునిగా జీవించినటువంటి వ్యక్తి యోబు. ఆ విధంగా నిత్యము అలాగ చేయిచూ ఉన్నాడు అని చెప్పేసి ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక స్థితి, దేవునితో ఆయనకున్నటువంటి సంబంధం, దేవుని పట్ల ఆయనకున్నటువంటి భక్తి, దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసము గురించి చాలా గొప్పగా పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వర్ణింపజేశాడు. ఎంత గొప్పవాడంటే, దేవుడు యోబుని పందెంలో పెట్టేటంత గొప్పవాడయ్యాడు. ప్రియులారా, దేవుని కృపను బట్టి దేవుడు ఇదిగో యోబుతో పందెం నేను నీతో కాస్తాను యోబుని బట్టి అని సాతానుతో చెప్పగలిగిన స్థాయికి యోబు ఎదిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వచనాల్లో దేవునికి సాతానుడికి మధ్య సంభాషణ మనం చూస్తాం. 6వ వచనము, దేవదూతలు పైన అని రాయబడి ఉంది. పైన ఫుట్ నోట్లో నంబర్ 1 వేసి కింద దైవ కుమారులు అన్నమాట చూస్తాం. దైవ కుమారులు ఇంగ్లీష్లో సన్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది చాలా తర్జుమాల్లో. ఎందుకు దైవ కుమారులు అన్నారంటే దేవుని చేత సృష్టింపబడిన వారు కాబట్టి. యేసుక్రీస్తు దైవ కుమారుడు అని ప్రత్యేకంగా ఎందుకు రాయబడ్డాడంటే, ఆయన సృష్టింపబడ్డాడు అని కాదు దాని అర్థం. ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చి మానవ అవతారములు ఈ లోకానికి వచ్చాడు గనక కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయన సృష్టమని అర్థం కాదు. ఆయన కూడా సృష్టికర్త. త్రిత్వములో ఒక్కడై ఉన్నవాడు, దైవత్వములో ఒక్కడై ఉన్నవాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఒకడై ఉన్నవాడు. ఇక్కడ దైవ కుమారులు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రవక్తల్ని దైవ కుమారులు అని పిలిచారు, కొన్ని సందర్భాల్లో దేవదూతల్ని దైవ కుమారులు అని పిలిచారు. ఇక్కడ దేవదూతలు అన్న మాట మనకు కనబడుతుంది. అందుకే దేవదూతలని తెలుగులో చక్కగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా అనువాదం చేయడం జరిగింది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబడే రోజు ఒకటి రానే వచ్చింది. దాని అర్థం ఏంటంటే, ఒక సమయంలో దేవుడు తన దూతలందరిని పిలిచి ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, అప్పగించిన పనులు ఎక్కడి వరకు వచ్చినాయి,
లెక్కలు అడిగేటువంటి సమయం మనం చూస్తాం. ఆ రోజు అపవాది అగు వాడు వారితో కలిసి వచ్చెను. సాతాను అన్నారు, సేటన్ అన్నారు ఇంగ్లీష్‌లో. తెలుగులో అపవాది అన్నారు. నిజమే. ఆ మాటకు, అపవాది అనేటువంటి మాటకు అడ్వర్సరీ అని అర్థం వస్తుంది. అంటే శత్రువు అని అర్థం వస్తుంది. లేకపోతే అపవాది అనే మాట కరెక్ట్‌గా చెప్పుకోవాలంటే మంచి అర్థం. అపవాదులు వేసేవాడు, నిందలు వేసేవాడు. ఎవరి మీద వేస్తాడు? వాడొకప్పుడు లూసిఫర్ దూత అని బైబిల్ పండితులు బైబిల్‌లో ఉన్నటువంటి కథనాల ప్రకారం చెప్తూ ఉంటారు. ఒక దేవదూత. వాడు పతనమైపోయాడు, పాపం చేశాడు, తోసివేయబడ్డాడు. వాడు భూమి మీదకొచ్చి ఏదైతే దేవుడు చేస్తాడో దాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసి, దేవునికి వ్యతిరేకంగా తిరగడానికి ప్రయత్నం చేసి, చివరికి దేవుడు తయారు చేసిన మనుషులకు వ్యతిరేకంగా వారిని పని చేస్తూ, వారిని దేవుని నుండి దూరంగా నడిపిస్తూ, దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇలాగా పాపం చేశారయ్యా అని దేవుని దగ్గర వారి గురించి అపవాదులు వేసేవాడు. నీ గురించి, నా గురించి కూడా దేవుడి దగ్గర అపవాదులు వేస్తూనే ఉంటాడు. కాకపోతే మనకు ఒక లాయర్ ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఫలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, నీ బిడ్డ అంటున్నావు కదా అంటే, యేసు ప్రభు అంటారు, నా రక్తములో ఆ బిడ్డ నేను కడుక్కున్నాను అని చెప్తారు. మన పాప క్షమాపణ కోసం అడగటమే తడవు, ఆయన యొక్క క్షమాపణ మనకు లభించే స్థితిలో మనం ఉంటాం. కాబట్టి సాతానుడొచ్చి అపవాదులు వేయటానికి వచ్చేవాడు కాబట్టి వాడిని అపవాది అని పిలవడం జరిగింది. వాడు కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. అదేంటండి, దాక్కొని వచ్చాడా? ఎలా వచ్చాడు? దేవుని సన్నిధిలోకి వాడికి ఏ విధంగా పర్మిషన్ వచ్చింది అని అంటే, పర్మిషన్ కాదు, వాడు రావాలి అక్కడికి. వాడు అక్కడికి వచ్చి దేవుని ముందు నిల్చోవాలి. హెవెన్లీ కోర్ట్, ఒక కోర్టులో అందరూ వచ్చి ఎలా నిలబడతారో అలాగా జడ్జి ముందు నిలబడినట్లుగా దేవదూత, మంచి దేవదూతలు నిలబడాలి, చెడ్డ దేవదూతలు నిలబడాలి. దేవుని కుమారులు అనగా దేవదూతలందరూ వచ్చిన సమయంలో వాడు కూడా వచ్చి తీరాలి, దేవుడి ముందు నిలబడాల్సిందే. అందుకే ప్రభువుని చూసినప్పుడు సేనాదేయం పట్టిన వాడు గజ్జగజ్జ వణికిపోయాడు. నీ టైమింగ్ రాలేదు కదా, ఎందుకు నన్ను పనిష్ చేయడానికి వచ్చావని అడుగుతాడు. ఎందుకంటే దేవుడు అంటే వాడికి భయం. వాడు వెనకుండేదో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ వాడు సర్వశక్తిమంతుడు కాదు, దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉండవలసిన వాడే. అందుకే ఎలా వచ్చాడు దేవుని సన్నిధిలోనికి అంటే, వాడు కూడా రావాలి, అక్కడ నిలబడాలి. దేవుని ముందు జడ్జ్, సర్వశక్తుడైనటువంటి సింహాసనాసీనుడైనటువంటి, సర్వోన్నతమైన సింహాసనం ఆసీనుడైనటువంటి దేవుని ముందు వాడు కూడా నిలబడాలి. ఆ రోజు వచ్చింది, వచ్చాడు, నిలబడ్డాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. మరలా ఎక్కడి నుంచి వచ్చావు అంటే దేవుడికి తెలీదా ఎక్కడి నుంచి వచ్చాడో? దేవుడు సర్వజ్ఞుడు కదా, సమస్తం ఎరిగిన వాడు గనుక ఆయనకు తెలియాలి ఎక్కడి నుంచి వచ్చాడో. కయ్యను కూడా దేవుడు అడిగాడు, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. ఆదాముని అడిగాడు, ఆదాము ఎక్కడున్నావు అని అడిగాడు. ఎక్కడ అనేటువంటి ప్రశ్న దేవునికి తెలియక అడిగేది కాదు, మనం తెలుసుకోవటానికి అడిగేది, మనల్ని ప్రశ్నించడానికి అడిగే ప్రశ్న. ప్రియులారా, సాతానుని కూడా ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే సాతాను జవాబు చెప్పుకునే స్థితిలో, ఇది సాతాను జవాబు చెప్పుకోవాలి కాబట్టి ఆ ప్రశ్న దేవుడు అడిగాడు, కానీ దేవునికి తెలియక కాదు అడిగింది. ప్రియులారా, సాతానుడు చెప్తా ఉన్నాడు, అపవాది ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే అపవాది అంటాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని అని యెహోవాకు ఉత్తరమిచ్చెను. భూమి మీద తిరుగుతున్నాడంట, అటు ఇటు తిరుగుతున్నాడంట. అటు ఇటు ఎందుకు తిరగాల్సి వస్తుందంటే వాడు సర్వవ్యామి కాదు. దూతలు అక్కడక్కడ కూడా వాళ్ళు కూడా పని చేస్తూ ఉంటారు, వాడితో పాటు వెళ్ళిన వారు. వాడైనా సరే అన్ని చోట్ల ఉండేటువంటి ఓమ్నీ ప్రెజెంట్ కాదు, సర్వవ్యామి కాదు. వాడు తిరుగుతూ ఉంటాడు, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. అలా తిరిగి వచ్చానయ్యా, ఏదేదో పనులు చేసి వచ్చే ఉంటాడు వాడు ఖచ్చితంగా. తిరిగి వచ్చానయ్యా అని దేవునితో సమాధానం చెప్పినప్పుడు దేవుడు అనేటువంటి మాట ఏమిటంటే, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? సాతానుడు యోబుని ఏం చేయలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఇంతకుముందు మనకు తెలియదు, కానీ ఒక విషయం సాతానికి అర్థమైంది, యోబు గట్టోడని అర్థమైంది. దేవుడు కూడా యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. ప్రియులారా, అతను ఒకవేళ యేసుక్రీస్తు వారు అంత పర్ఫెక్ట్ వ్యక్తి కాకపోవచ్చు, దేవుడు అంత పరిశుద్ధుడు కాకపోవచ్చు, కానీ మనుషులందరిలో చూసినప్పుడు నోవాహు ఎలా కనిపించాడో,
మనుషులందరిలో చూసినప్పుడు అబ్రహాం ఎలా కనిపించాడో అలాగా యోబు కూడా కనిపిస్తూ ఉన్నాడు దేవుడికి. మనుషులందరిలో కల్లా ఉత్తముడిగా కనిపిస్తూ ఉన్నాడు. వాని గురించి ఆలోచించావా? సాతానుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవునికి సాతానుడు చెప్పినటువంటి జవాబు ఏంటంటే, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడా అని అడిగాడు. యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడా? ప్రియులారా, ఆయన అంటాడు, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమును సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి చుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అన్నాడు. నిజంగా సాతానుడు ఎలాంటి వాడంటే, వాడు తిరిగి 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 మనల్ని ముందు నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అందుకే పేతురు అంటాడు, 1 పేతురు 5:8, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగలిగి ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మృంగేద్దామా, ఎవరిని విశ్వాసంలోంచి తోసేద్దామా అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి ప్రయత్నాలు యోబు మీద కొద్దిగా చేసి ఉంటాడు. తనకున్న పరిధిలో, తనకివ్వబడినటువంటి పరిమితిలో. యోబు మాత్రం ఏమాత్రం లొంగడం లేదు. వీడు కూడా యోబునేం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా ఏం చేయలేడు. అందుకే అంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చి, నువ్వు మాకెవరికి పర్మిషన్ ఇవ్వలేదు కదా వాడిని మొత్తటానికి. ఒకవేళ నువ్వు కానీ చేయి చాపి అతన్ని మొత్తి అతనుకున్నదంతా తీసివేస్తే బహుశా ఆయన నిన్ను ఖచ్చితంగా తృణీకరిస్తాడు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా అబద్ధాలు ఆడుతున్నాడు వీడు. ఎందుకంటే యోబు అలాంటి వాడు కాడన్న విషయం కూడా సాతానుడికి అప్పుడే అర్థమైపోయి ఉండాలి. కానీ దేవుని దగ్గరికి వచ్చి అబద్ధాలు ఆడతాడన్న విషయం, ఎందుకంటే వీడు అబద్ధాలకు జనకుడు. యోహాను సువార్త 8:44 నుంచి చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు వారు అంటారు కదా, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని అబద్ధాలకే బాబు వీడు. కాబట్టి అక్కడికి వచ్చి దేవుని దగ్గర కూడా అబద్ధాలు ఆడటానికి ప్రయత్నం చేసి ఉంటాడు. తెలిసినప్పటికీ, యోబు భక్తుడని తెలిసినప్పటికీ అతని భక్తిని తోలనాడుతున్నట్లుగా, అతని భక్తి మీద బురద జల్లుడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పరలోకంలో మన యొక్క పవిత్రత గురించి, మన యొక్క పరిశుద్ధత గురించి, దేవుని పట్ల మనం ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, దేవుని పట్ల ఎటువంటి నిబద్ధత, ఎటువంటి తీర్మానం చేసుకొని దేవునితో నడుస్తున్నాం అన్నది పరలోకంలో పరీక్షకు వచ్చేటువంటి సమయాలు కొన్ని ఉండొచ్చు మన జీవితాల్లో. శ్రమలు ఎందుకు వస్తా ఉన్నాయి, నేను నీతిగా భక్తిగానే జీవిస్తున్నాను కదా అంటే పరలోకంలో పరీక్షించే సమయం వచ్చిందేమో. యోబు పరీక్షించబడతా ఉన్నాడు. సాతానుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబు యొక్క భక్తిని ప్రశ్నిస్తున్నాడు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలో ఆ విధంగా ప్రశ్నించినప్పుడు దేవుడు పరిశీలించేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అదే మాట అంటాడు కీర్తనల గ్రంథం 66వ కీర్తన 10వ వచనములో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 66వ కీర్తన 10వ వచనములో, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు అంటాడు. నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. పరిశీలించడం అంటే ఇలాగ చూడటమే కాదు. హీబ్రూ భాషలో బాఖాన్ అనే పదం వాడబడింది. బాఖాన్ అంటే టెస్ట్, పరీక్ష చేయడం, ఎగ్జామిన్, పరీక్షించడం, ప్రూవ్, ఇలాగ ఎగ్జామిన్ చేసి దానిని నిరూపించడం. ఉదాహరణకు బంగారాన్నో వెండినో ఎలాగా ఇది ఈ క్వాలిటీకి చెందిందని పరీక్షించి రుజువు చేసి రుజువుగా దాన్ని సర్టిఫై ఎలా చేస్తారో మనం సర్టిఫై చేయడానికి. ప్రియులారా, అందుకే అంటాడు 66వ కీర్తన 10వ వచనంలో తర్వాత మాట, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులుగా చేసి ఉన్నావు. వెండిని ఎలాగా అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని తొలగిస్తావో, మమ్మల్ని ఇంత క్వాలిటీ గల బంగారము, ఇంత క్వాలిటీ గల వెండి అని మమ్మల్ని రుజువు చేయడానికి ఇంకా ఏదైనా మలినాలుంటే తొలగించావు, మమ్మలను బాగు చేశావు, మమ్మలను రూపించావు, నిరూపించావు అని కీర్తనకారుడు 66వ కీర్తన 10వ వచనములో అనడం మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది. కొడుకుని అడిగాడు దేవుడు. అబ్రహాము ఆ విశ్వాసములో నెగ్గినట్లుగా, ఆ పరీక్షలో నెగ్గినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, సాతానుడు ప్రశ్నించినప్పుడు
దేవుడు పరిశీలించి నిరూపించేటువంటి పరిస్థితి హెవెన్లీ కోర్టులో కొన్నిసార్లు మన గురించి కలగొచ్చు. కనుక సాతానుడు ప్రశ్నించినప్పుడు దేవుడు అనేటువంటి మాట ఏమిటంటే, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. సాతానుడేమో దేవుణ్ణి మొత్తమన్నాడు, దేవుడేమో దేవుడు మొత్తేవాడు కాదు, దేవుడు నష్టాన్ని కలిగించేవాడు కాదు. అనుమతిని ఇవ్వచ్చు దేవుడు సాతానుడికి, దేవుడు కీడు చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు శోధింపబడడు, ఆయన ఎవరిని కూడా శోధించడు అనే మాట మనం చూస్తాం. కనుక ప్రియులారా, మనం చూసినట్లయితే సాతానుడినే అంటున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశానికి ఇచ్చేశాను, ఆయన జీవితంలో ఏదుంటే అన్నీ నీ చేతులకు అప్పగించేశాను, అతనికి ఏమాత్రము హాని చేయకూడదని అపవాదికి సెలవిచ్చినట్లుగా ఇక్కడ రాయబడదు. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ అతనికి మాత్రం హాని చేయొద్దు, అతన్ని మాత్రం ముట్టుకోవద్దు, నువ్వు యోబుని మాత్రం అని సాతానుకు సెలవీయగా. ఆ మాట మనం గమనించాలి, సెలవీయగా. దేవుని సెలవు లేకుండా సాతానుడు మనల్ని ముట్టను కూడా ముట్టలేడు. దేవుని సెలవు ఉందంటే దేవుని యొక్క చిత్తం అక్కడ ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు? కొన్ని సందర్భాల్లో ఆయన మహిమ కోసం కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన పాపాన్ని బట్టి కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన నీతిని బట్టి కూడా కావచ్చు. కాబట్టి మనం గ్రహించాలి, సాతానుడు సెలవు లేనిదే ఏమీ చేయలేడు మనల్ని. సాతానుడు సర్వశక్తిమంతుడు కాదు, సర్వాధికారము కలిగిన వాడు కాదు, సార్వభౌమాధికారం కలిగిన వాడు కాదు. ఈజ్ నాట్ ఎ సావరిన్ పర్సన్, ఓన్లీ గాడ్ ఈజ్ సావరిన్. దేవుడే సార్వభౌమాధికారం కలిగిన వాడు, దేవుడే సర్వాధికారం కలిగిన వాడు, దేవుడే సర్వశక్తుడు, దేవుడే సర్వవ్యామి అయి ఉన్నాడు. కాబట్టి సాతానుడికి దైవ లక్షణాలు ఏమీ కూడా ఉండవు. అక్కడక్కడేదో దేవుడు అనుమతినిస్తే వాడి యొక్క అల్పశక్తి చొప్పున ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. మానవ మాతృలంగా అది మన గొప్పగా కనిపించవచ్చు, కానీ దేవుడు, మనలో ఉన్న దేవుడు వానికంటే గొప్పవాడు. అందుకే బైబిల్లో మనం ఈ మాట చూస్తాం, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే బలవంతుడు అనేటువంటి, శక్తివంతుడు, గొప్పవాడు అనే మాట మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి దేవుడు కొంత మటుకు పర్మిషన్ ఇచ్చాడు. అందుకే ఒక మాట ఉంటుంది 1 కొరింథీ 10:13లో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును అన్నమాట మనం చూస్తాం. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన్ని మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు సాతానుడికి ఎంత పర్మిషన్ ఇవ్వాలో అంత మట్టుకే ఇచ్చాడు. ఆయనకు తెలుసు ఎంత ఇవ్వాలనేది. కాబట్టి సాతానుడు వెళ్ళాడు, యోబును మొత్తటం మొదలుపెట్టాడు. ఎలాగ? యోబు అనే వ్యక్తిని మొత్తలేదు, కానీ ఆయనకున్న వాటిని మొత్తటం మొదలుపెట్టాడు. 13వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే యోబు జీవితంలో వచ్చిన నష్టాలన్నీ మనం చూస్తాం. ఒకరోజు తన కుమార్తెలు అందరు కలిసి ఇంట్లో భోంచేస్తూ ఉంటే ద్రాక్షారసం పానం చేస్తూ ఉండగా ఒక దూత పరిగెత్తుకొని యోబు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షేబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయారు అని చెప్తాడు. అలా పట్టుకొని పోతే ఖడ్గంతో పని వారిని అందరిని కూడా హతం చేసినప్పుడు, జరిగింది నీకు చెప్పాలని నొక్కడనే తప్పించుకొని వచ్చానయ్యా అని యోబుకు చెప్తాడు. షేబాయీయులు అంటే సెబియన్స్ అన్నారు. అంటే ఇప్పుడు యెమెన్ అనేటువంటి దేశం ముందు చూశారు, ఆ దేశస్థులు, ఆ జాతి వారు అని బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి ఇది కూడా ఒక నిజమైనటువంటి స్థలం నుంచి ప్రజలు వచ్చి తనకున్నటువంటి ఆస్తిలో కొంతని దోచుకొని పోయినట్లుగా మనం చూస్తాం. కనుక ఆ మాట ఒక నష్టం కలగజేశాడు సాతానుడు. ఎద్దులు, గాడిదలు వీటన్నిటినీ తీసుకొని పోయారు. తర్వాత 16వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నప్పుడు మరొకడు వచ్చాడు. దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను అన్నాడు. దేవుని అగ్ని అంటే దేవుడు పంపించాడని కాదు, వాళ్ళేం ప్రవక్తలు కాదు, అగ్ని ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చెప్పగలగడానికి. దేవుని అగ్ని అనే మాట దేన్ని సూచిస్తుందంటే పైనుంచి వచ్చేది కాబట్టి దేవుని అగ్ని అన్నారు. అంటే ఒక పిడుగో ఏదో పడిందేమో, పైనుండి ఏదో పడింది, అగ్ని లాంటిదేదో పడి వాటన్నిటిని కూడా కాల్చివేసింది. వాస్తవానికి ఆ అగ్ని అనేది మనం చూసినట్లయితే సాతానుడు కలుగు చేసిందని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు సాతానుడికి అనుమతినిచ్చాడు, సాతానుడు తను చేయగలిగినవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. వానికి కూడా కొన్నిసార్లు శక్తులు అనుమతించబడతాయి. అందుకే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో
ఒక మాట ఉంటుంది ప్రకటన 13:13లో, అది అనగా క్రూర మృగము ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆకాశము నుండి భూమి మీదకి అగ్ని తీసుకొచ్చేటువంటి శక్తి ఆ క్రూర మృగం అనగా సాతానుడు జరిగించే శక్తి కూడా దేవుడు అనుమతించాడు. ప్రకటనలో మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా అలాంటి అగ్ని వచ్చి అక్కడున్న గొర్రెలను కాల్చివేసినప్పుడు వాడొచ్చి, నేను ఒక్కడిని తప్పించుకున్నానయ్యా, గొర్రెలన్నీ కూడా పని వాళ్ళందరూ కూడా కాలిపోయారయ్యా అని చెప్పాడు. యోబు వింటున్నాడు ఈ మాటలు. ఏ స్పందన మనకి ఇక్కడ కనిపించదు. ఇంకా సమయం కూడా లేదు స్పందించడానికి. సాతానుడు ఛాన్స్ దొరికిందని టక్క 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 కొట్టుకుంటూ వస్తున్నాడు. 17వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు అంటే ఇప్పుడు ఇరాకీయులు, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను అన్నాడు. ఒంటెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, గాడిదలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, పనివారు పోయారు. వాడింకా మాట్లాడుతూ ఉంటే ఎంతకంటే కఠినమైనటువంటి రేంజ్ పెరుగుకుంటూ వస్తుంది యోబు శోధనలో. యోబు శ్రమల్లో ఒక్కొక్క మెట్టు ఎక్కువైపోతా ఉంది. హీట్ పెంచుతూ ఉన్నాడు సాతానుడు. ఆఖరికి చాలా కఠినమైన ఆ యొక్క శ్రమను సాతానుడు తెచ్చాడు. ఎందుకంటే మన జీవితాలు అన్నీ కోల్పోయినా మనకు పర్లేదు, కానీ బిడ్డలకి ఏమన్నా అయిందంటే ఖచ్చితంగా దేవుణ్ణి తిట్టుకుంటారు ఎవరైనా సరే. బిడ్డలకి ఏమన్నా జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా చాలామంది దేవుణ్ణి నిందించేవారుగా ఉంటారు. ప్రియులారా, యోబు లాంటి భక్తి పరులుగా మనం జీవించాలి. చాలా కష్టం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. యోబు దగ్గరికి ఏమని వార్త వచ్చిందంటే, అతడు ఇంకా మాట్లాడుచున్నప్పుడు వేరొకడు వచ్చి, నీ కుమారులను నీ కుమార్తెలను మొత్తం 10 మంది, 7 కొడుకులు 7 కూతుర్లు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఎంతకంటే దారుణమైన వార్త మరొకటి ఒక వ్యక్తి జీవితంలో ఉండదు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తమ పిల్లల కంటే ఎక్కువ కాలం బతికేయాలని ఆశపడరు. మనకంటే మన పిల్లలు ఎక్కువ కాలం బ్రతకాలని ఆశపడుతూ ఉంటాం. వీ డోంట్ వాంట్ టు అవుట్లివ్ అవర్ చిల్డ్రన్, వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు అవుట్లివ్ అస్. మనకంటే దీర్ఘకాలంగా వారు జీవించాలనేది మన ఆశ. కానీ మన కళ్ళ ముందే 10 మంది పిల్లలు ఉన్న పిల్లలందరూ చనిపోతే ఎలా అనిపిస్తుందండి? ఘోరమైన పరిస్థితి, ఘోరమైన శోధన. సాతానుడు నాశనం చేయటానికే వస్తాడు, చంపటానికే వస్తాడు. మనం యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారం మనం ఆలోచిస్తే, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు నరహంతకుడు, అబద్ధికుడు అన్నమాట మనం చూస్తాం. కానీ దేవుడు ఆ సమయంలో సాతానుకు అనుమతినిచ్చాడు. ఎందుకంటే యోబు భక్తి అంత గొప్పది, పందెంలో పెట్టదగినంత గొప్పది. ఇది పందెం కోడి అంటారు కొన్నిటిని చూసి, కొన్ని కోళ్లను చూసి. పందెం కోడి, మామూలు కోళ్ళకి పందెం కోడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు బైక్ మీద, కొంతమంది కారులోనో బైక్ మీద గ్రామాల్లో వెళ్తూ ఉంటే ఏదన్నా పొరపాటున ఏదన్నా కోడి వచ్చి మన కారు కింద బైక్ కింద పడింది అనుకోండి, వెంటనే మనం కారు ఆపి ఏంట్రా బాబు అని చూసే లోపల 10 మంది గుమిగూడి ఇది పందెం కోడి అండి, ఇది 50,000కి మొన్నే అడిగారండి అని కూడా అంటూ ఉంటారు. ఇలాంటి ఉదంతాలు నేను విన్నాను. నాకు ఎప్పుడు జరగలేదు దేవుడి దయ వల్ల, కానీ ఇలాంటి ఉదంతాలు నేను విన్నాను చాలాసార్లు. పందెం కోడి అంటే మామూలు కోడి 1500కి వచ్చే కోడి, పందెం కోడి అంటే 50,000 కూడా అవ్వచ్చు, మనం చెప్పలేం. ప్రియులారా, అంత విలువైన పందెంలో పెట్టబడ్డాడు యోబు. ఎందుకంటే అతను అలాంటి విశ్వాసాన్ని కనుపరిచినట్లుగా మనం చూస్తాం. ఏ విధంగా స్పందించాడు? ఇవన్నీ వార్త మీద వార్త వచ్చినప్పుడు, ఆఖరికి తన బిడ్డలు కూడా అందరు చనిపోయారు అనుకున్నప్పుడు ఆయన స్పందన ఏంటి అని ఆలోచన చేస్తే 20వ వచనంలో, యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడు. బట్టలు చించుకోవడం అనేది తీవ్రమైన వేదనకు గుర్తు. ఆ దినాల్లో ఏది వేదన కలిగినా వాళ్ళు బట్టలు చించుకునేవాడు. జుట్టు పీక్కున్నట్టుగా, తలగొట్టుకున్నట్లుగా, దుమ్మెత్తి పోసుకున్నట్లుగా రకరకాల ఎక్స్ప్రెషన్స్, భావోద్వేగాలు, భావ వ్యక్తీకరణలు ప్రపంచంలో మనం చూస్తాం. ఆ దినాల్లో వేదన కలిగినప్పుడు బట్టలు చించుకునేవారు. ఈయన బట్టలు చించుకున్నాడు, లేచాడు, బట్టలు చించుకున్నాడు, తల వెంట్రుకలు గొరిగించుకున్నాడు, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఎవరికి నమస్కారం చేశాడు? దేనికి నమస్కారం చేశాడు?
21వ వచనంలో మనం చూస్తాం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎవరి ముందు సాష్టాంగపడ్డాడు? దేవుని ముందు సాష్టాంగపడ్డాడు. ప్రియులారా, యోబు ఎవ్వరిని నిందించలేదు. ఎంత దారుణమైన వార్తలో ఇలాంటి పరిస్థితి ఐ థింక్ మన జీవితాల్లో ఎవరి జీవితంలో ఇది జరిగి ఉండదు. ఒకే రోజు అన్నీ కోల్పోయి అదే రోజు పిల్లలందరినీ కోల్పోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. బహుశా కొంతమంది జీవితంలో జరిగి ఉండొచ్చు కూడా. కొన్ని కార్ యాక్సిడెంట్స్లో ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు, తల్లిదండ్రులే మిగిలారని, కొన్నిసార్లు పిల్లలే మిగిలారని, ఇలా కొన్ని సందర్భాల్లో ఒక్క భర్త మిగిలాడని, కొన్ని సందర్భాల్లో భార్య మాత్రమే మిగిలిందని. ఈ విధంగా ఆ మిగిలిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. అన్నీ కోల్పోయి, ఫ్యామిలీని కోల్పోయి దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వాట్ వాజ్ హిజ్ రెస్పాన్స్? ఆయన కరేజ్ ఏంటి? ఆయన ఫెయిత్ ఏంటి? ఎలా చూపించాడు ఆయన విశ్వాసాన్ని? ఆయన కరేజ్ని ఎలా చూపించాడనంటే, మొట్టమొదటిగా ఆయన ఎవరిని నిందించలేదని మనం గుర్తించాలి. ఎవరిని? సేబియన్స్ని, షేబాయుల్ని, ఆ షేబా దేశపు వారు అని కూడా మన తర్జుమా వస్తుంది. షేబా దేశస్తుల్ని నిందించలేదు, కల్దీలు నిందించలేదు, సాతానుని నిందించలేదు. మనం మాట్లాడితే దేవుణ్ణి కానీ, సాతానుని కానీ, మనుషులు కానీ, భార్య భర్తని, భర్త భార్య అని నింద అనేది సహజంగా వస్తుంది. ఎవడో ఒకరిని నిందించాలి. ఎవడో ఒకరిని బ్లేమ్ చేస్తేనే, కొన్నిసార్లు మన తప్పైనా పక్కనోనే బ్లేమ్ చేస్తాం. ఎవరు తప్పో తెలియకపోయినా ఎవడో ఒకరిని పట్టుకుంటాం బ్లేమ్ చేయటానికి. సాతానుని నిందించలేదు, మనుషుల్ని నిందించలేదు, దేవుణ్ణి నిందించలేదు. జోబ్ డిడ్ నాట్ బ్లేమ్ ఎనీవన్ ఫర్ హిస్ కెలామిటీ. ఆయనకు జరిగిన దాన్ని బట్టి ఎవరిని నిందించలేదు. కానీ దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించి దేవుని ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయనను ఆరాధించాడు. సాతానుడు ఏమన్నాడండి? నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోతాడు, నిన్ను కర్స్ చేస్తాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోతాడు అన్నాడు. సాతానుడు అబద్ధికుడు అంది అందుకే. దేవునికి తెలుసు, సాతానుడు కూడా తెలిసి ఉండొచ్చు యోబు సంగతి. అయినా అబద్ధం ఆడి చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు దేవునికి. దేవుడు నిరూపించాడు, నువ్వు అబద్ధికుడు అని సాతానుడు నిరూపించాడు దేవుడు. యోబు ఏం చేశాడు? నిందించడానికి బదులుగా, దేవుని దూషించడానికి బదులుగా, దేవుణ్ణి కర్స్ చేయడానికి బదులుగా దేవుణ్ణి మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటున్న మాట ఏమిటండి? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దానికంటే ముందు, దేవుని స్తుతించే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఫిలాసఫీ మనకు అర్థమవుతుంది, ఆయన థియాలజీ మనకు అర్థమవుతుంది, ఆయన ఆలోచన విధానము, ఆయన దేవుని గురించినటువంటి తనకున్నటువంటి విశ్వాసము, తన డాక్ట్రిన్. ప్రియులారా, ఈ రోజున మనం ఎలాంటి క్రైస్తవులు అంటే, సరైన డాక్ట్రిన్ మనకు లేదు, సరైన సిద్ధాంతాలు మనకు లేవు, బైబిల్ బోధ మనకు లేదు. బోధించేవారు కూడా బైబిల్లో నుంచి బోధించకుండా ఒక వ్యక్తిని ఉద్రేకపరచడానికి, అదే ఆ చర్చిలో కూర్చున్నంతసేపు, వాక్యం ఉన్నంతసేపు ఎక్కడో గాల్లో తేలిపోయినట్లుగా ఎలాగ డ్రగ్స్ తీసుకొని గాల్లో తేలుతున్నారో మనుషులు, అలాగ వాక్యం విని కూడా గాల్లో తేలే ఒక డ్రగ్ లాంటి వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉంటారు. ఈ రోజున శ్రమ గురించి ఎవరు మాట్లాడరు, ఫీల్ గుడ్ సెర్మన్స్ అంటారు. అక్కడ కూర్చొని వింటే కాసేపు ఎలాంటి ఆహ్లాదమో, సినిమా చూసినట్టు ఉంటుంది. బయటికి వెళ్ళాక జీవితం మామూలే, బయటికి వెళ్ళిన తర్వాత జీవితం ఏం మారదు. కానీ ఒక గంట సేపు ఉద్రేకం కోసం, ఆ గంట సేపు వచ్చే ఆనందం కోసం, ఆ పాస్టర్ గారండి, ఒక సహోదరు అంది, ఒక యవ్వనరాలైన సహోదరు చాలా కాలం క్రితం, పాస్టర్ గారు మీరు ఎందుకు ఎక్కువగా నవ్వరు వాక్యం చెప్పేటప్పుడు? పలానా పాస్టర్ గారు ఆయన వాక్యం చెప్పినంతసేపు స్మైల్సే, అలా నవ్వుతూ ఉంటాడు, ఆయన ముఖం చూస్తుంటే ఆనందం కలుగుతూ ఉంటుంది. నిన్ను ఆనందింపజేయటానికి, నిన్ను ఎంటర్టైన్ చేయటానికి ఇక్కడ లేరు దైవ సేవకులు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించడానికి ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో శ్రమ తప్పదు. ఆ శ్రమలో నిలబడగలుగుతామా లేదా అనేది మన చేతుల్లో ఉంటుంది. మనం దేవుని మీద ఆధారపడటానికి మనకు అవకాశం వచ్చినప్పుడు ఆధారపడి దేవునిపై ఆనుకునే పరిస్థితి, లేదంటే తప్పినట్లే. మనం దేవుడు కృపణిస్తాడు, కాదంటం లేదు. కానీ ప్రియులారా, మన జీవితాల్లో వాస్తవాన్ని మనం అర్థం చేసుకొని వాస్తవికంగా మనం జీవించాలి. లేదంటే కష్టాలు కరెక్ట్గా గట్టి శ్రమలు వచ్చినాయి అనుకోండి, నిలబడలేనటువంటి స్థితిలో మనం ఉండిపోతూ ఉంటాం. కాబట్టి ఈయన ఫిలాసఫీ ఏంటి, ఈయన థియాలజీ ఏంటి, ఈయన డాక్ట్రిన్ ఏంటి, యోబు యొక్క ఆలోచన విధానం, విశ్వాసము, లేఖనాల ప్రకారమైన విశ్వాసం ఏంటి అంటే,
ఆయన విశ్వాసము, ఆయన చెప్తున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను అంటాడు. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంపాదించడానికి మనం జీవించిన ఆ 60, 70, 80 సంవత్సరాల్లో ఏదేదో సంపాదించడానికి మనం ప్రయత్నం చేసేస్తూ ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే నూలు పోగు కూడా లేకుండా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాం. మనం పోయేటప్పుడు నూలు పోగు కూడా పట్టుకొని వెళ్ళం, ఏం పట్టుకొని వెళ్ళం. ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు కనీసం ఈ శరీరాన్ని కూడా పట్టుకొని మనం వెళ్ళం. అందుకే వెళ్ళిపోయాడండి అంటారు, ఆ బాడీని అటు పక్కకు పెట్టండి అంటారు. ఎందుకంటే ఆ బాడీని కూడా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏమి పట్టుకొని వెళ్ళాం. ఇది నా శరీరము, అబ్బో ఇది నా శరీరము అనుకుంటాం. ఈ నా బట్టలు, ఈ నా వాచ్, ఇది నా కుర్చీ, ఇది నా సింహాసనం, ఇది నా డబ్బు, ఇది నా కారు, ఇది నా ఇల్లు, ఎన్నెన్నెన్నో అనుకుంటా ఉంటాం. మనకు మన థియాలజీ, మన ఆలోచన విధానము, మన యొక్క దేవుని వాక్యం పట్ల మనకున్న విశ్వాసము సరైనదిగా లేకపోతే ఊరకనే దేవుణ్ణి నిందించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఏంటి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించడా? ఏంటి దేవుడు నా జీవితంలో ఈ మేలు చేయడా? ఏంటి ఇలాంటి కీడు నాకు కలుగజేశాడు? అందరూ బాగానే ఉన్నాను, నేనే దొరికాను దేవుడికి? ఆలోచనలు పలు విధాలుగా వస్తాయి. వాస్తవం ఏంటంటే ఏమీ లేకుండా వచ్చావు సహోదరుడా నువ్వు ఈ లోకానికి, ఏమీ లేకుండానే వెళ్ళిపోతావు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? ఏదొస్తే తీసుకోవడమే, దేవుడు ఏదేస్తే తీసుకోవడమే. దేవుణ్ణి బట్టి మనం సంతోషించాలి, దేవుణ్ణి బట్టి సంతృప్తిని కలిగి ఉండాలి, దేవునిలోనే ఆనందించాలి, దేవుణ్ణే మహింపరచాలి ఏ పరిస్థితి వచ్చినా సరే. అలాంటి ఆలోచన విధానము వాక్యానుసారమైన విధానం. ఎందుకంటే యోబు ఒక్కడే ఏదో బాధలో పిచ్చెక్కన్నాడు అనుకోవద్దు మనం. ఎందుకంటే లేఖనాల్లో వేరే చోట కూడా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో కీర్తనల గ్రంథం 49వ కీర్తన 17వ వచనంలో ఇదే మాట ఉంటుంది. 49వ కీర్తన 17లో. అలాగే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో ఇదే మాట ఉంటుంది. ప్రసంగి 5:15లో. 1 తిమోతి 6:7లో కూడా ఇదే మాట ఉంటుంది. 1 తిమోతి 6:7లో, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొనపోలేమో. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని, జీర్ణించుకొని, దాన్ని నమ్మి దాని ప్రకారం బ్రతికే విశ్వాసి తన జీవితంలో ఏం జరిగినా సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి ఆయన మహింపరుస్తాడు. కానీ దేవుని నిందించి దేవుని విడిచిపెట్టేవాడుగా ఉండడు. సాతానుడు కోరుకునేది ఏంటంటే ఇది మనం నమ్మకూడదు అనుకుంటాడు. అందుకే ఈ మాటలు మన చెవుల్లోకి వెళ్లకుండా, మన హృదయాల్లోనికి వెళ్లకుండా అడ్డుకుంటా ఉంటాడు. అప్పుడు ఏంటంటే దేవుడు ఆశీర్వదించేవాడు కదా, ఎందుకు ఈ నష్టం వచ్చింది? దేవుడు మేలు చేసేవాడు కదా, ఎందుకు? దేవుడి చేతిలో ఏమీ లేదా? దేవుడు ఆపలేడా? దేవుడు సర్వశక్తిమంతుడు కాదా? దేవునికి ఏం తెలియట్లేదా? దేవుడు నన్ను చూడలేదా? ఎన్నో రకాల ప్రశ్నలు మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది గుర్తుపెట్టుకుంటామో, ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని జీర్ణించుకుంటాము, దీన్ని నమ్ముతాము, దీని ప్రకారం జీవిస్తామో, జీవితంలో ఏం జరిగినా సరే మనము నెంపాదిగా ఉండేవారంగా ఉంటాం. ఒకవేళ బాధ అనిపిస్తుంది, కానీ దేవుణ్ణి నిందించి విడిచిపెట్టే అంత బాధ మాత్రం మనకు అనిపించదు ఏం జరిగినా సరే. యోబు విషయంలో సాతానుడు అబద్ధికుడుగా మరొక్కసారి తీర్చబడినట్లుగా మనం చూస్తాం. ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తున్నా. యోహాను 8:44, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడని సాతాను గురించి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా నిజంగానే వాడు అబద్ధమే ఆడాడు. యోబు విషయంలో అబద్ధమే ఆడాడు. ఆదాము అవ్వల దగ్గర అబద్ధమే ఆడాడు. యోబు విషయంలో అబద్ధం ఆడాడు. ఇలాగ అబద్ధాలు ఆడుకుంటూ వస్తా ఉన్నాడు. కానీ దేవుడు వాడు అబద్ధాలని ప్రూవ్ చేసినట్లుగా యోబు విషయంలో దానికి యోబు కూడా సహకరించినట్లుగా మనం చూస్తాం. 22వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత గొప్ప విశ్వాసమో. పోలికార్పు స్ముర్నా అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్న సంఘానికి బిషప్గా పనిచేశాడని సంఘ చరిత్ర చెప్తా ఉంది. సంఘ చరిత్రలో ఇద్దరు గొప్ప దైవజనులు, ఐరేనియస్, టెర్టులియన్ అని ఇద్దరు కూడా పోలికార్పు యోహాను యొక్క శిష్యుడు అని చెబుతూ ఉంటారు. వారు రాసుకొచ్చారు చరిత్రలో. యోహాను శిష్యుడు అంట పోలికార్పు.
యోహాను దగ్గర నుంచి నేర్చుకున్నవాడు. ఈ పోలికార్పు తన విశ్వాసాన్ని బట్టి హింసించబడ్డాడు, చంపబడ్డాడు, హతసాక్షిగా మారాడు. తను ఆ రోజుల్లో మరి రోమా అధికారులను లేకపోతే రోమా చక్రవర్తులను వారి విగ్రహాలు పెట్టి వారికి పూజలు చేయవలసిన పరిస్థితి, చేయకపోతే చంపేవారు. పోలికార్పును కూడా విగ్రహానికి ఆరాధన చేయలేదని ఆయన్ని ఒక స్టేడియంలో మధ్యలో కర్రపాతి ఆ కర్ర కట్టేసి అతనికి నిప్పంటిస్తే అతను తగలబడుతూ కూడా చచ్చిపోలేదంట. అప్పుడు కత్తులతో పొడిచి ఆయన చంపారు. అలాంటి సమయంలో యేసు ప్రభువుని విడిచిపెట్టు, ఆయన దూషించి వదిలేసాయి, అలాంటప్పుడు నిన్ను వదిలేస్తాం మేము అని చెప్పినప్పుడు పోలికార్పు అన్నాడట, 86 సంవత్సరాలు నేను యేసు ప్రభువుకి సేవ చేశాను, ఆయన నాకెప్పుడు కూడా కీడు చేయలేదు, తప్పు చేయలేదు నా విషయంలో యేసయ్య. నేనే విధంగా అలాంటి నా గొప్ప రాజును, రక్షకుణ్ణి తిడతాను, ఎలాగ దూషిస్తాను అని పోలికార్పు అన్నాడంట. ఆ మాటని ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఇంకో మాట అన్నాడు, ఏమన్నాడంటే, తండ్రి నీకే మహిమ కలుగును గాక, ఈ ఈ ఈ సమయానికి ఈ యొక్క ఇలాంటి చావుకు, ఇలాంటి మరణానికి, హతసాక్షిగా మారడానికి నన్ను యోగ్యునిగా నీవు ఎంచుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఇంతమంది హతసాక్షుల్లో నన్ను కూడా, ఆ గొప్ప సమూహంలో నన్ను కూడా ఒకనిగా ఉండేలాగా యోగ్యునిగా నన్ను ఎంచుకున్నందుకు నీకు వందనాలయ్యా అని దేవుని మహింపరిచి ప్రాణాలు విడిచిపెట్టాడంట పోలికార్పు. నిజంగా ఒక మాట ఉంటుంది, యాకోబు రాస్తాడు 1వ అధ్యాయం 12వ వచనం నుండి, శోధన సహించువాడు ధన్యుడు. యోబు శోధన సహించాడు, గెలిచాడు, నెగ్గాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును అన్నమాట మనం చూస్తాం. చాలాసార్లు మనం ఈ శోధన ఏంటంటే, నేను ఆ శోధన జయించలేకపోతున్నాను ఎలాగండి అని ఎందుకంటారంటే, దేవుడు ఒక మాట ఉంటుంది ఇక్కడ 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరాడు. ఎవడు కూడా దేవుణ్ణి శోధించలేడు, ఆయన ఎవరిని కూడా శోధించడు. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని అనకూడదు అని చెప్పి 14వ వచనంలో, ప్రతి వాడు ఎలా శోధింపబడతాడంటే, తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఆ దురాశ వాడిలో ఉండి దాని చేతనే వాడు శోధింపబడతాడు. సాతానుడు దాన్ని వాడుకొని మనల్ని ఆ దురాశలోనికి నడిపిస్తాడు. అది మనకు అర్థమవుతుంది. ఎలాగ మనల్ని నడిపిస్తే మనం ఆ దురాశలో పడిపోయి చివరికి మరణాన్ని తెచ్చుకుంటామో వాడికి తెలుసు కాబట్టి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మనలో కానీ ఆ దురాశ లేకపోతే వాడు కూడా ఏం చేయలేడు. యోబునేం చేయలేకపోయాడు వాడు. కాబట్టి ఎవడి స్వకీయ దురాశ చేత వాడు ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడతాడు వాడు. అయితే ఆ శోధన జయించాలంటే ఒక్క సత్యాన్ని క్రైస్తవుడు అర్థం చేసుకోవాలి. అదేంటంటే, నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్తాను, ఈ మధ్యలో ఏది వచ్చినా ఏది పోయినా నాకు సంబంధం లేదు అన్నట్టుగా మనం బ్రతకగలగాలి. ఏదన్నా వస్తే దేవునికి స్తోత్రం, ఏదన్నా పోతే దేవునికి స్తోత్రం, ఇవన్నీ నేను పట్టుకొని పోయేవి కాదు అన్న సత్యాన్ని ఒక విశ్వాస అర్థం చేసుకున్నప్పుడు పరలోకపు పందెములో, పరలోకపు పరీక్షలో, పరలోకపు కోర్టులో దేవుడు మనల్ని పందెంలో పెడితే యోబులాగా నిలబడగలిగి జయించే వారంగా మనం ఉంటామన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. శోధన సహించేవాడు ధన్యుడు. యోబు జీవితంలో నుండి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జోబ్, యోబు యొక్క గుణలక్షణాలు మనం చూసాం. ద కాన్వర్జేషన్ బిట్వీన్ గాడ్ అండ్ సేటన్, దేవునికి సాతానుకు మధ్య జరిగిన సంభాషణ మనం చూసాం. ద కెలామిటీ దట్ హ్యాస్ ఫాలెన్ ఆన్ జోబ్, యోబు మీద పడినటువంటి, ఆయనకు వచ్చినటువంటి శ్రమను గురించి మనం ధ్యానం చేశాం. ద కరేజ్ అండ్ ఫెయిత్ జోబ్ డిస్ప్లేడ్, యోబు చూపించినటువంటి ధైర్యము, విశ్వాసము గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మనం కూడా యోబు వలె అలాంటి విశ్వాసం కలిగి శోధనను సహించి ధన్యులుగా పిలువబడాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచి చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి ప్రభువా, మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. యోబు జీవితంలో నుండి శోధన ఏ విధంగా సహించి ధన్యుడిగా మారాడో, నిన్ను మహిమపరిచేవానిగా ఉన్నాడో, శోధన విషయంలో పాపము చేయని వానికి ఎలా ఉన్నాడో ప్రభువా మేము చూసాం. మా జీవితాల్లో కూడా మా తండ్రి, మేము
శోధన సహించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ధన్యులుగా ఉండడానికి సహాయం చేయండి. మేమేమీ తేలేదు, ఏమి తీసుకొని పోలేము అన్న వాస్తవాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించడానికి కృపనివ్వండి. ప్రభా, శోధనలో కూడా తప్పించుకునే మార్గం కూడా ఇస్తావు. తగిన కాలం ముందు హెచ్చిస్తావు ప్రభువా. అయ్యో, యోబుని కూడా హెచ్చించావు మరలా. ప్రభు, అలాంటి ఓపికతో ఉండి నీ సమయం కోసం మేము ఎదురు చూడటానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ కృప, మీ దీవెన, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. వారి అవసరతలో మీరు తోడుగా ఉండి సహాయం చేసి, ఎవరికి ఏ అవసరత ఉన్నదో దాని ప్రభు మీకు ఏ విధంగా తీర్చాలని మీరు ఆశిస్తున్నారో ఆ విధంగా జరిగించి ప్రతి ఒక్కరిని మేలుతో తృప్తిపరిచి దీవించుమని, మీ యందు సంతృప్తిని మేము కలిగి జీవించడానికి కృపనిమ్మని యేసు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.